ఇవాల్టి పత్రికలో నాకు ఇది హైలైట్ న్యూస్ అనిపించింది. దీని గురించి మాట్లాడదాం మనం. అయ్యర్ వర్సెస్ థరూర్ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య బహిరంగ లేఖల యుద్ధం. ఏమిటంట? కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశి థరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నట్లుగా అయ్యర్ పేర్కొనగా, ఎందుకు తెంచేసుకున్నారో నేను చెప్తాను. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్కు అయ్యర్ రాసినటువంటి బహిరంగ లేఖ ఓ మ్యాగజైన్లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు తనను విస్మయానికి గురి చేశాయని అందులో పేర్కొన్నారు. నేను నిద్ర కూడా పోలేనంతగా తీవ్రంగా కలత చెందాను. తెల్లవారుజామున 3 గంటలకు లేచి థరూర్కు బహిరంగ లేఖ రాస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ మీకు ఓటు వేశాను. తర్వాత కూడా మీకు పార్టీలో సముచిత ఉన్నత స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో వాదనకు దిగాను. అప్పటి నుంచి గాంధీలు, ఖర్గే నన్ను కలవడానికి సుముఖత చూపలేదు. కానీ ఇప్పుడు మీ వ్యవహార శైలి చూస్తుంటే నేను చేసింది సరైనది కాదనిపిస్తోంది. స్థాయీ సంఘం చైర్మన్గా ఉన్న మీరు విదేశాంగ విధానంపై నిర్ణయాలను పూర్తిగా ప్రభుత్వ ఇష్టానికే వదిలేశారు. అలాంటప్పుడు మీరు చైర్మన్గా ఉండటంలో అర్థమేముంది? శబరిమల ఆలయంలోకి అందరూ మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును మీలాంటి మేధావి, ఆధునిక భావజాలం ఉన్న వ్యక్తి తప్పుపట్టడం నమ్మలేకపోయా. అర్థమైందా? అండర్లైన్ చేసుకోండి ఈ లైన్స్. మీరు మాలో ఒకరు కాదు అని ఈ పరిణామాలతో అర్థమైంది. మీరు అంటే శశి థరూర్ గారు మాలో ఒకరు కారు అంటూ కాంగ్రెస్ నేత అయినటువంటి మణిశంకర్ అయ్యర్ చెప్తున్నారు. మరి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది కూడా చెప్తాను. అలాగే ఆ విధంగా ఆయన ఉద్దేశించి బహిరంగ లేఖలో పేర్కొన్నారనమాట. అది మ్యాగజైన్లో వచ్చింది. ఇప్పుడు థరూర్ గారి యొక్క రిప్లై. అయ్యర్ లేఖకు బదులిస్తూ థరూర్ కూడా బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లేందుకు భిన్నాభిప్రాయాలు దోహదపడతాయని అందులో పేర్కొన్నారు. కానీ విదేశాంగ విధానాల విషయంలో భిన్నమైనటువంటి పంథ అనుసరిస్తున్నాడన్న కారణంతో సహచరుడి దేశభక్తిని, ఉద్దేశాలను ప్రశ్నించడం ఎంతమాత్రం సరికాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో నేను ఎప్పుడూ జాతీయవాద దృక్పథంతోనే ముందుకు వెళ్ళాను. భారత ప్రయోజనాలు, భద్రతకే ప్రాధాన్యం ఇచ్చాను. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు వెళ్ళినప్పుడు తప్ప ఇంకెప్పుడూ నా విదేశీ ప్రయాణాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో నాకు మద్దతు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. కానీ ఆ విషయంలో మీరు ఇప్పుడు చింతిస్తూ ఉండటం నాకు బాధేస్తోంది. నేను కూడా పార్టీ హైకమాండ్ ముందు మీకు గట్టి మద్దతు ఇచ్చాను. ముఖ్యంగా మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు అండగా నిలిచాను. నాతో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పడం ద్వారా మీ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు అని అయ్యర్ను ఉద్దేశించి థరూరు ఎడాపెడా వాయించేసి లేఖ ద్వారా పేర్కొన్నారనమాట. మొత్తానికి ఈ మణిశంకర్ అయ్యర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరొకసారి గుర్తు చేస్తా. మణిశంకర్ అయ్యర్ గారు ఎవరు అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా కాదు, పాకిస్తాన్ ప్రేమికుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. కనుక ఇంతకాలం శశి థరూర్ గారిని కూడా ఈయన మావాడు అనుకున్నారంట. ఏది పాకిస్తాన్ అనుకూలం, భారత వ్యతిరేకం అలాంటి వ్యక్తి అనుకున్నారంట శశి థరూర్ని. కానీ కాదని ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. నిద్ర కూడా లేని రాత్రులను అనుభవిస్తున్నాడంట. ఇది ప్రస్తుతానికి ఈ ఇరాన్ వార్ ఏదైతే ఉందో అది భారత్ కోణంలో, భారత ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించే విధానంలో శశి థరూర్ గారు కూడా మాట్లాడి సమర్థించడం ఈయన నొప్పి వచ్చింది. ఈ మణిశంకర్ అయ్యర్ 2015లో పాకిస్తాన్ పర్యటనలో ఒక న్యూస్ ఛానల్ చర్చలో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి? భారత్ పాక్ మధ్య చర్చలు పునరుద్ధరించబడాలి అంటే నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి తొలగించాలి అని, అందుకు పాకిస్తాన్ సహాయం చేయాలి అని ఆయన అన్నాడు. ఇంకొకటి, పాకిస్తాన్ భారత్కు తల వంచదని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని. ఇది మణిశంకర్ అయ్యర్ యొక్క రూపం. ఇలాంటి వాళ్ళని ఏమన్నాలి చెప్పండి? ఇంకా ఈ పాకిస్తాన్ అనుకూలవాదులు ఈరోజు శశి థరూర్ లాంటి జాతీయవాది, అంతే కదండి, దేశం కోసం మాట్లాడే వాళ్ళు జాతీయవాదులు అవుతారుగా. అతని మీద ఏడుస్తూ ఉన్నాడు. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్తో నిరంతరం చర్చలు జరపాలి అని చెప్పేసి ఈ అయ్యర్ గట్టిగా వాదిస్తూ ఉండేవారు. అన్ఇంటరప్టెడ్ అండ్ అన్ఇంటరప్టబుల్, అడ్డంకులు లేని నిరంతరాయమైన చర్చలు జరగాలంట. వాళ్ళు నిరంతరాయంగా దాడులు చేస్తూ ఉంటే మనం నిరంతరాయంగా చర్చలు చేయాలి. మనకి ఇంకేం పనిలే. ఈయన మధ్యలో అక్కడ పల్లిబాటని వేసుకొని అమ్ముకుంటాడు. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఆపకుండా చర్చలు జరపబోమని చెబుతున్న తరుణంలో ఆయన వైఖరి పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నట్లుగా కనిపిస్తోందిగా. అంతేకాకుండా ఈ మణిశంకర్ అయ్యర్ ఎన్నో పుస్తకాలు రాశారు. మెమొరీస్ ఆఫ్ ఏ మావరిక్ అనే పుస్తకాలు, వివిధ పత్రికల్లో రాసే వ్యాసాలు, అవన్నీ కూడా ఆయనకి పాకిస్తాన్తో ఉన్న అన్యోన్య సంబంధాలని మనకి
కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఆయన మాటలు భారత దౌత్య నీతిని తక్కువ చేసి చూపేలా ఉంటాయి. అంటే వీళ్ళందరూ దేశద్రోహులు నిజానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా కూడా వీళ్ళందరూ దేశద్రోహులు, ఈ మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు. అలాగే ఆయనకు పాకిస్తాన్లోని ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళారనుకోండి, ప్రతిసారి ఆయనకి సాదర స్వాగతం ఉంటుంది, రెడ్ కార్పెట్ ఉంటుంది. అంతేకాకుండా మణిశంకర్ అయ్యర్ తనని తాను శాంతి కాముకుడిగా చెప్పుకుంటున్నప్పటికీ ఆయన చేసే వ్యాఖ్యలు తరచుగా భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పాకిస్తాన్ వాదనకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయనేది ప్రధాన విమర్శ. కనుక ఇటువంటి వ్యక్తుల మీద ఎన్ఐఏ ఫోకస్ పెట్టి అసలు ఏంటి అతని కథ అని చూడాలా. ఇప్పుడు ఓపెన్గా బహిరంగ లేఖల ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అదే పార్టీలో ఉన్నటువంటి శశి థరూర్ గారి పైన కూడా.